హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీలో మనము ఏ పనులైతే చేయకూడదు అనేవి తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో చేయకుండా పనులు అంటే ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఎక్కువసార్లు వంగడం, లేవడం, అలాగే కూర్చోవడం వంటివి చేయకూడదు. ఎక్కువ సార్లు వంగి లేయడం వల్ల మనకి బేబీకి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాగే మనకు కూడా పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పప్పాయ, పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ తినకూడదు. ఇవి ఫస్ట్ 3 మంత్స్ అయితే పక్కాగా అవాయిడ్ చేయాలి. తర్వాత మీ ఇష్టం అండి. మీరు కొంచెం బలంగా ఉన్నట్లయితే తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ పపాయ అనేది, పైనాపిల్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం అంటే మంచిదని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువ బరువులు ఎత్తకూడదు. అంటే మనము బరువులనేది ఎక్కువ ఎత్తకూడదనమాట. ఆ బరువులు ఎత్తడం వల్ల కూడా మనకి అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బరువులనేవి ఎత్తకుండా ఉంటే మంచిది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డాక్టర్ సలహాలు లేకుండా ఎటువంటి మెడిసిన్స్ అనేవి మనము యూజ్ చేయకూడదు. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేయాలి. లేకపోతే మనకు సొంతంగా అంటే మనము పెయిన్స్ తట్టుకోలేక ఏవైనా టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ మాత్రమే మనము ప్రెగ్నెన్సీలో యూజ్ చేయాలి. నెక్స్ట్ కాఫీ, కూల్ డ్రింక్స్, టీ లాంటివి తాగకూడదు. మళ్ళీ స్టాక్ ఉండే ఐటమ్స్ అనమాట. ఓకే. కాఫీ, ఈ కూల్ డ్రింక్స్ అనేవి చాలా రోజులు స్టాక్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి అస్సలు తినకూడదు. ఓకేనా? టీ, కాఫీ మాత్రం బాగా అవాయిడ్ చేయడం మంచిదని చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్కువసేపు ఒకే పొజిషన్లో పడుకోకూడదు. మనము ఎక్కువసేపు ఒకే పొజిషన్లో పడుకోవడం వల్ల బేబీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. అందువల్ల అటు ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చి తిరుగుతూ పడుకోవాలి. అంతకంటే ముందు ఎడమ వైపు తిరుగుంటే మంచిది. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మనకి బేబీకి బ్లడ్ సప్లై అనేది బాగా అవుతుందనమాట. అందువల్ల ఎడమ వైపు పడుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఓకేనా? అలాగే ఎక్కువగా స్టాక్ పెట్టిన ఫుడ్స్ అనేటివి అంటే బయట తీసుకొనొచ్చే ఫుడ్స్ అనమాట. చాలా రోజులు స్టాక్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి ఫుడ్ అయితే మనము తీసుకురాకూడదు. అంటే తినకూడదు ఫస్ట్. తీసుకురావడం పక్కన ఉంచితే అవి తినకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసినా పర్లేదు కానీ మనము ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాగే మసాలా ఐటమ్స్ ఇంకా బయట సైడ్ ఫుడ్ అనేది తీసుకురాదు. ఓకే. అంటే స్పైసీగా ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ అనేవి ఏసేస్తూ ఉంటారు. ఫుడ్డు బాగా టేస్టీగా రావడానికి. అలాంటి ఫుడ్ అయితే తీసుకోకూడదు. ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే మనము తినాలి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.